Live News. Ask for right. జీవో ఎంఎస్ నెంబర్ 114 ఆధారంగా గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్ని అనుసరించి సిఆర్టీలను రెగ్యులైజేషన్ చేసిన విషయంలో కొన్ని కోట్ల రూపాయల మేర అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఐటీడీఏలో సిఆర్టీ రెగ్యులేషన్ రద్దు చేసి పూర్తిస్థాయి విచారణ జరిపించి అవినీతికి పాల్పడిన అధికారులను విధుల నుండి తొలగించామని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ అండ్ ఈఎన్ఆర్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు మండల గిరిధర్, టీవీఎస్ రామ్, ఎం పుష్పారావు, డిప్పల పొట్టయ్య తదితరులు శ్రీ శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారానికి ఫిర్యాదు చేశారని ఆర్టీఐ లైవ్ న్యూస్ జర్నలిస్ట్ సంతోష్ కుమార్ పాణిగ్రాహికి తెలియజేశారు. రెగ్యులేషన్ రద్దు చేసి పూర్తి స్థాయి విచారణ జరిపించి అవినీతికి పాల్పడిన అధికారులను శిక్షించాలని గౌరవనీయులు శ్రీ ఆంధ్రప్రదేశ్ గిరిజన శాఖ మంత్రి సంజయరాణి మేడం గారికి ఈరోజు ఇవ్వడం జరిగినది. గాబు శ్రీనివాసరెడ్డి అనే డీడీ పనిచేస్తున్నటువంటి ఐటీడీఏ అధికారి సిఆర్టీల విషయానికి వచ్చేసరికి ఒక వ్యక్తి దగ్గర 3 లక్షలు తీసుకున్నట్టు అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించి మేడం గారికి ఇవ్వడం జరిగినది. పీఓ గారికి ఇదివరకు తెలియపరిచాము. 16/4/24 తేదీన పత్రికల్లో ప్రచురితమైంది. దానికి సంబంధించి ఆల్రెడీ డిప్యూటీ డైరెక్టర్ పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి, అలాగే గిరిజన సంక్షేమ శాఖ పనిచేస్తున్నటువంటి మల్లికార్జున రెడ్డి సచివాలయం సంబంధించి ఆయన కూడా ముడుపులు అందినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాళ్ళపైన చర్య తీసుకొని సరైనటువంటి విచారణ జరిపి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అర్హత కలిగినటువంటి వాళ్ళకి సిఆర్టీ జాబులు ఇవ్వాలని మేము మేడం గారి తరఫున మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. గిరిజన సంఘాల తరఫున